త్రివేణి శ్రీనివాస్ డిఎస్సి కోచింగ్కి స్వాగతం. ఈరోజు మరి చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది ఏ విధంగా పరిణితి చెందింది, దాని విధానాలు ఏంటి, పరిపాలనా విధానం ఏంటి అనేటువంటి విషయాలు దీంట్లో ప్రధానంగా చర్చించడం అనేది జరుగుతుంది. సో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటనేటువంటివి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? అక్బర్, జహంగీర్, బాబర్, షాజహాన్. అదేవిధంగా రెండో ప్రశ్న ఏంటంటే ఏ సంవత్సరంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించాడు? అంటే ఔరంగజేబు ఆక్రమించినటువంటి గోల్కొండ కోట ఏ సంవత్సరంలో జరిగింది అనేటువంటిది ప్రశ్న. అదేవిధంగా ఆల్టర్నేటివ్స్ ఏమన్నాయంటే 1686, 1685, 1687, 1688. తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే మొఘలాయి చక్రవర్తుల రెవెన్యూ విధానాన్ని ఏమని పిలుస్తారు? అంటే మొఘలాయి చక్రవర్తులు అనుసరించినటువంటి రెవెన్యూ విధానం మన్సబ్దారీ విధానం, జమీందారీ విధానం, జప్తు విధానం, జాగీర్దారీ విధానం. సో వీటిలో ఏంటనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా నాలుగో ప్రశ్న ఏంటంటే సుల్హే ఈ కుల్ విధానాన్ని ప్రవేశపెట్టినది. అంటే సుల్హే ఈ కుల్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అక్బర్, జహంగీర్, బాబర్, షాజహాన్. సో ఈ మొఘలాయి చక్రవర్తుల్లో ఎవరు సుల్హే ఈ కుల్ విధానాన్ని ప్రవేశపెట్టారు? తర్వాత 18వ శతాబ్దంలో ఢిల్లీ ఆధీనంలోని ఉన్న కొన్ని రాజ్యాలు స్వతంత్రతను ప్రకటించుకున్నాయి. అంటే ఢిల్లీ ఆధీనంలో నుండి కొన్ని రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. దాంట్లో ఏంటి, ఈ క్రింది వాటిలో ఏంటి అనేటువంటి అర్థం అనమాట. సో 1 హైదరాబాద్, 2 అవధ్, 3 చిత్తోడు, 4 1 మరియు 2. 1 మరియు 2 అంటే హైదరాబాదు, అవధ్ అనేటువంటి ఇక్కడ 4 ఆల్టర్నేటివ్లు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి మరి ఈ ప్రశ్నలు జాగ్రత్తగా అర్థం చేసుకుని మరి ఆన్సర్లు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఈ వీడియోని మీరు పూర్తిగా విన్నట్లయితే కనుక డెఫినెట్గా ఇటువంటి ప్రశ్నలకే కాకుండా ఇంకా సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలు కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి డిఎస్సిలో కానీ ఎన్ఎంఎంఎస్లో కానీ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మరి మీకు ఈ వీడియో ఎంతగానో ఉపకరిస్తుంది అనమాట. సో లెట్ స్టార్ట్. మొఘల్ సామ్రాజ్యం. మరి మొఘలు అంటే ఎవరు? మొఘల్ సామ్రాజ్యం అంటే మొఘలు అంటే ఎవరు? సో మొఘలు అనేవాళ్ళు మనకి ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి ప్రశ్న వెంటనే మనకి ఉదయిస్తుంది అనమాట. సో మొఘలు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రధానంగా మొఘలు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా మంగోలియా, ఉజ్బెకిస్తాన్ అంటే మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్ అలాగే మంగోలియా అనేటువంటి ప్రాంతాల నుంచి వీళ్ళు వచ్చినట్టుగా మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి అనమాట. అంటే మొఘలు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనకి మంగోలియా, ఉజ్బెకిస్తాన్. ఎక్కడ ఉంది మంగోలియా, ఉజ్బెకిస్తాన్ అనేటువంటిది అంటే మధ్య ఆసియా, సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా ప్రాంతాల నుంచి ఈ మొఘలు అనేవాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది అనమాట. సో మొఘలుల యొక్క పరిపాలనా కాలం మనం చూసుకున్నట్లయితే కనుక మొఘలుల యొక్క పరిపాలనా కాలం 1526 నుంచి 1707 వరకు. అయితే మనకి టెక్స్ట్ బుక్ లో ఏమందంటే 1550 నుంచి 1700 వరకు అని ఇవ్వడం జరిగింది. అయితే సంవత్సరాలు చూసుకున్నట్లయితే కనుక మనకి పరిపాలన బాబర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి పరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్ లో ఏంటంటే 1550 నుంచి 1700 వరకు ఉందన్నమాట. సో అది ప్రింటింగ్ మిస్టేక్ అది. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మొఘలాయి చక్రవర్తుల పరిపాలన 1526 నుంచి 1707 వరకు కూడా భారతదేశ అంటే ముఖ్యంగా భారత ఉపఖండంలో వీళ్ళ పరిపాలన కొనసాగింది అనమాట. అంటే భారత ఉపఖండం అంటే ఏంటి? భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న దేశాలతో కలిపి వీళ్ళ పరిపాలన చేయడం అనేది జరిగింది అనమాట. సో వీరి పరిపాలనా ఏర్పాట్లు, పాలనా విధానం, వాస్తు కళలు మొదలైనవి చాలా కాలం పాటు మిగిలినటువంటి రాజులను కూడా ప్రభావితం చేసినాయి అనమాట. అంటే వీళ్ళ వాస్తు శిల్పకళలు కానీ, నిర్మాణాలు కానీ, తర్వాత పరిపాలనా విధానం కానీ తర్వాత రాజులు ఎక్కువ మంది అనుకరించడం జరిగింది అనమాట. అంటే భారతదేశ పరిపాలనలో మొఘలాయుల యొక్క పరిపాలన అనేటువంటిది ఒక అద్భుతం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలన్నమాట. అలాగే ప్రస్తుతం మన స్వతంత్ర దినోత్సవం నాడు ఏంటంటే ప్రధానమంత్రి మనకి ఎర్రకోట నుండి ఆయన ప్రసంగించడం అనేది జరుగుతుంది అనమాట. ఎర్రకోట నుంచి స్వతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి ప్రసంగించడం అనేది జరుగుతుంది. సో ఈ ఎర్రకోట నిర్మించింది ఎవరంటే మొఘలాయి చక్రవర్తులు అనమాట. మొఘలాయి చక్రవర్తులు నిర్మించింది ఏంటంటే ఎర్రకోట. సో తర్వాత మరి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే బాబర్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే బాబర్.
బాబర్ యొక్క పరిపాలనా కాలం 1520 నుంచి 1530. అంటే భారతదేశంలో మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే బాబర్ చక్రవర్తి. ఇతడు 1526 నుంచి 1530 వరకు ఇతడు పరిపాలన చేయడం జరిగింది అనమాట. సో ఇతడు ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర మరి కాబూల్ రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలన చేయడం అనేది జరుగుతూ ఉండేది. అయితే ఈ కాబూల్ ప్రాంతాన్ని అతని పూర్వీకులు అతని పరిపాలన చేయనివ్వకుండా అతన్ని అక్కడి నుంచి తరిమేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా అతను దేశ విదేశాలు తిరుగుతూ చివరికి 1504లో కాబూల్ని తిరిగి ఆక్రమించడం జరిగింది. కాబూల్ని తిరిగి ఎప్పుడు ఆక్రమించాడు ఈయన? 1504లో కాబూల్ని తిరిగి ఆక్రమించాడు అనమాట. సో ఆ కాబూల్ని తిరిగి ఆక్రమించిన తర్వాత ఇంకా సామ్రాజ్య కాంక్షతో ఇతర దేశాలను కూడా ఆక్రమించాలనేటువంటి సామ్రాజ్య కాంక్షతో ఈయన ఏం చేశాడంటే 1526లో భారతదేశానికి రావటం జరిగింది అనమాట. అంటే 1526లో భారతదేశానికి వచ్చి అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ సుల్తాన్లలో చివరి రాజవంశం అయినటువంటి లోడీలు అనమాట. ఢిల్లీ సుల్తాన్లో చివరి రాజవంశం ఎవరంటే లోడీ. అంటే ఢిల్లీ సుల్తాన్లు ఎవరు? ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్లు అంటే ముఖ్యంగా బాల్బన్లు, దాని తర్వాత తుగ్లకులు, తర్వాత ఖిల్జీలు, తర్వాత సయ్యద్లు, తర్వాత లోడీలు. అంటే మొత్తం 5 రాజవంశాలు ఢిల్లీ సుల్తాన్లుగా పేర్కొన్నారన్నమాట. సో ఈ ఢిల్లీ సుల్తాన్లో చివరి రాజవంశం అయినటువంటి లోడీలలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఇబ్రహీం లోడీ అనమాట. ఇబ్రహీం లోడీ. సో ఇబ్రహీం లోడీకి బాబర్కు మధ్య 1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఓడిపోవడంతో మొఘలాయి సామ్రాజ్యాన్ని బాబర్ చక్రవర్తి స్థాపించడం జరిగింది అనమాట. సో ఆ విధంగా 1526లో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోని ఓడించి ఢిల్లీ ఆగ్రా ప్రాంతాలని బాబరు ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత భారత యుద్ధ తంత్రంలో తుపాకులు, ఫిరంగులను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎవరిదంటే బాబర్ చక్రవర్తి అనమాట. భారత యుద్ధ తంత్రంలో తుపాకులు, ఫిరంగుల్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎవరిదంటే బాబర్ చక్రవర్తిది. ఫిరంగులను ప్రవేశపెట్టిన ఘనత ఎవరిదంటే బాబర్ చక్రవర్తి అనమాట. సో అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొఘల్ సామ్రాజ్యంలో ముఖ్యంగా తుపాకులు తర్వాత ఫిరంగులను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాబర్ చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొఘలాయి సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది? ఇబ్రహీం లోడీ, బాబర్. ఏ సంవత్సరంలో జరిగింది? 1526. ఈ ఏరియాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రెసెంట్ అవడానికి అవకాశం ఉన్నటువంటి అనమాట. తర్వాత బాబర్ యొక్క కుమారుడు ఎవరు? నెక్స్ట్ బాబర్ యొక్క కుమారుడు మనం చూసుకున్నట్లయితే కనుక బాబర్ యొక్క కుమారుడు హుమాయూన్. బాబర్ యొక్క కుమారుడు హుమాయూన్. ఈయన 1530 నుంచి అంటే 1555 మధ్య కాలంలో పరిపాలన చేశాడు అనమాట. 1530 నుంచి 1555 అంటే 1556 వరకు పరిపాలన చేయడం జరిగింది. సో హుమాయూన్ పరిపాలనా కాలంలోనే షేర్ ఖాన్, సూర్ వంశస్థుడైనటువంటి షేర్ ఖాన్ లేదా షేర్ షా అనే అతను హుమాయూన్ ఓడించి ఇక్కడ ఢిల్లీ సింహాసనం నుండి తరివేయడం జరిగింది అనమాట. సో హుమాయూన్ ఓడించి ఢిల్లీ సింహాసనం నుండి తరివేసిన తర్వాత హుమాయూన్ ఏం చేసిందంటే ఇరాన్ వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఇరాన్కి వెళ్ళడం జరిగింది. ఇరాన్లో సఫావిద్ షా ఆ యొక్క సహాయాన్ని పొందాడు అనమాట. ఇరాన్ దేశం ఎక్కడికి వెళ్ళిపోయినా ఓటమి పాలైన తర్వాత ఇరాన్ దేశం వెళ్ళడం జరిగింది. ఇరాన్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ సఫ్విద్ షా అనేటువంటి వ్యక్తి యొక్క సహాయం పొందాడు అనమాట. సఫ్విద్ షా అనేటువంటి వ్యక్తి యొక్క సహాయం పొందడం జరిగింది అనమాట. ఎక్కడ? ఇరాన్ దేశంలో అనమాట. సో ఈ సఫ్విద్ షా అనేటువంటి వ్యక్తి యొక్క సహాయం పొందిన తర్వాత
అక్కడ చాలా కాలం పాటు ఉండి తర్వాత 1555 సంవత్సరంలో తిరిగి మళ్ళీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మరి హుమాయూన్ మొదట్లో మరి పరిపాలన చేసిన తర్వాత షేర్ ఖాన్ చేతిలో ఓడిపోవడం, ఆ తర్వాత ఇరాన్ దేశం వెళ్ళిపోవడం, ఇరాన్ దేశంలో సఫ్వీద్ షా అనేటువంటి వ్యక్తి యొక్క సహకారంతో అక్కడ కొంతకాలం జీవించడం, తర్వాత మళ్ళీ శక్తియుతులు కూడగట్టుకుని 1555లో ఢిల్లీని మళ్ళీ ఆక్రమించుకోవడం, షేర్షాని ఓడించడం అనేటువంటి ప్రక్రియలు, అంటే షేర్షా తర్వాత వ్యక్తిని ఓడించడం అనేటువంటి ప్రక్రియలు జరిగాయి అన్నమాట. అయితే ఇక్కడ మరి ఈయన తర్వాత 1555 తర్వాత మరి గ్రంథాలయాన్ని మెట్లు దిగుతూ మరణించడం అనేది జారిపడి మరణించడం జరిగింది అనమాట. గ్రంథాలయం యొక్క మెట్లు దిగుతూ జారిపడి మరణించడం జరిగింది. తర్వాత హుమాయూన్ యొక్క కుమారుడు మనం చూసుకున్నట్లయితే కనుక అక్బర్ అన్నమాట. అక్బర్ చక్రవర్తి హుమాయూన్ యొక్క కుమారుడు అక్బర్. మొఘలాయి చక్రవర్తుల్లో అత్యంత సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఎవరంటే అక్బర్ చక్రవర్తి అన్నమాట. అక్బరు అనుసరించినటువంటి పరిపాలనా విధానాలని మరి తర్వాత కాలంలో అనేక మంది రాజులు అనుసరించడం అనేది జరిగిందనమాట. ఈయన యొక్క పరిపాలనా కాలం 1556 నుంచి 1605 వరకు. 1556 నుంచి 1605 వరకు కూడా మరి అక్బర్ చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అనమాట. సో మరి అక్బర్ చక్రవర్తి అయ్యే టయానికి అక్బర్ యొక్క వయసు ఎంతంటే కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఇతని యొక్క వయసు ఎంతంటే అక్బర్ యొక్క వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే అన్నమాట. ఇతనికి సంరక్షకుడుగా బైరామ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఉండేవారు అనమాట. సో బైరామ్ ఖాన్ యొక్క సహకారంతో 13 సంవత్సరాల వయసులోనే అక్బర్ చక్రవర్తి ఈ విశాల మొఘలాయి సామ్రాజ్యానికి చక్రవర్తి అవడం అనేది జరిగింది అనమాట. సో అక్బర్ దండయాత్ర చేసి ఆక్రమించుకున్నటువంటి భూభాగాలు, మరి అక్బర్ దండయాత్ర చేసి ఆక్రమించుకున్న భూభాగాలు చూసినట్లయితే కనుక భారత ఉపఖండంలో అనేక ప్రాంతాలని మరి మొఘలాయి చక్రవర్తి అయినటువంటి బాబరు ఆక్రమించడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్, రాజస్థాన్, తర్వాత దక్కన్ పీఠభూమి ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, ఇంకా తర్వాత మధ్య భారతదేశం మొదలైనటువంటి ప్రాంతాలని, అంటే బెంగాలు, మధ్య భారతదేశం, రాజస్థాన్, ఇంకా గుజరాత్, ఇంకా ఆఫ్ఘనిస్తాన్, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అక్బర్ చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేయడం అనేది జరిగింది అనమాట. ఎక్కడ బెంగాల్, తర్వాత దక్కన్ పీఠభూమి ప్రాంతం, అలాగే మధ్య భారతదేశం, రాజస్థాన్, గుజరాత్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఏరియా అంతా కూడా ఇతడు ఆక్రమించుకోవడం అనేది జరిగింది అనమాట. సో తర్వాత మరి అక్బర్ పరిపాలనా కాలం తర్వాత అతని యొక్క కుమారుడు ఎవరంటే జహంగీర్. అక్బర్ తర్వాత పరిపాలన చేసింది ఎవరంటే జహంగీర్. ఒక్కొక్కసారి మనకి చక్రవర్తుల వరుస క్రమం కూడా అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మొఘలాయి చక్రవర్తుల వరుస క్రమం అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అప్పుడు వరుసగా బాబరు, హుమాయూన్, అక్బరు, జహంగీరు అని ఒక వరుస, లేదా హుమాయూన్, బాబరు, అక్బరు, జహంగీరు ఇది ఒక వరుస. ఈ విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందన్నమాట. సో మొఘలాయి చక్రవర్తుల వరుస క్రమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ జహంగీర్ చూసినట్లయితే కనుక 1605 నుండి 1627 వరకు పరిపాలన చేయడం జరిగింది. జహంగీర్ యొక్క పరిపాలనా కాలం 1605 నుంచి 1627 సంవత్సరం వరకు కూడా జహంగీర్ పరిపాలన చేయడం జరిగింది అనమాట. సో జహంగీర్ పరిపాలనా కాలంలో ఏంటంటే ముఖ్యంగా అక్బరు సాగించినటువంటి దండయాత్రలు ఇతడు కూడా కొనసాగించడం, అయితే పెద్దగా ఆక్రమణలు ఏమీ చేపట్టలేకపోయాడు అనమాట. జహంగీర్ పరిపాలనా కాలంలో పెద్దగా ఆక్రమణలు ఏమీ చేపట్టలేకపోయాడు, కానీ అక్బరు కొనసాగించినటువంటి దండయాత్రలు మాత్రం కొనసాగించడం అనేది జరిగింది అనమాట. సో అది రెండు ప్రధానమైన విషయాలు. తర్వాత జహంగీర్ యొక్క కుమారుడు ఎవరంటే షాజహాన్. జహంగీర్ యొక్క కుమారుడు షాజహాన్ చూసినట్లయితే కనుక 1627 నుంచి 1658 వరకు కూడా షాజహాన్ పరిపాలన చేయడం జరిగింది అనమాట. 1627 నుంచి 1658 వరకు. సో 1658 వరకు పరిపాలన చేయడం జరిగింది. దక్కన్ ప్రాంతంలో మొఘలు సామ్రాజ్య విస్తరణను బాగా కొనసాగించడం జరిగింది అనమాట. దక్కన్ ప్రాంతం ఏంటంటే ఇందాక చెప్పాం కదా మనం, భారతదేశానికి దక్షిణ ప్రాంతం, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ ఈ ప్రాంతాలను మనకి సాధారణంగా ఏంటంటే దక్షిణ ప్రాంతంగా చెప్పుకుంటాం. సో ఈ దక్కన్ ప్రాంతంలో మరి రాజ్య విస్తరణను కొనసాగించడం జరిగింది అనమాట. అలాగే ఇతర సామ్రాజ్యంలో స్థానిక ప్రభువుల యొక్క తిరుగుబాట్లు చాలా ఎక్కువగా జరిగినాయి. స్థానిక ప్రభువులు అంటే చిన్న చిన్న సంస్థానాలకు అధిపతులుగా ఉండేవారు అనమాట. ఆ స్థానిక ప్రభువుల యొక్క తిరుగుబాట్లని ఇతరులు ఎదుర్కోవడం అనేది జరిగింది. అలాగే 1657-58 సంవత్సరాల మధ్య కాలంలో సింహాసనం కొరకు కుమారుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది అనమాట. 1657-1658 సంవత్సరాల్లో కుమారుల మధ్య ఇతనికి ఎంతమంది కుమారులు? నలుగురు కుమారులు అనమాట. నలుగురు కుమారుల మధ్య అంతర్యుద్ధం అనేటువంటి స్టార్ట్ అయింది అనమాట. సో ఈ అంతర్యుద్ధంలో ఔరంగజేబు అంటే ఇతని యొక్క కుమారుడు అయినటువంటి ఔరంగజేబు మిగిలిన ముగ్గురు సోదరుల్ని ఓడించి చంపేసి అధికారంలోకి రావడం అనేది జరిగింది అనమాట. సో ఆ విధంగా షాజహాన్ తర్వాత అంటే ముగ్గురు బ్రదర్స్ ని చంపేయడం, తర్వాత చంపేసి అధికారంలోకి రావడం, తండ్రిని మరి ఆగ్రా కోటలో బంధించడం అనేది జరిగింది అనమాట. తండ్రి ఎవరో? షాజహాన్ ని ఆగ్రా జైల్లో బంధించడం జరిగింది. ఈ విధంగా 1657 నుంచి 1658 మధ్య అంతర్యుద్ధం కొనసాగి చివరకు నలుగురు బ్రదర్స్ లో ముఖ్యుడైనటువంటి ఔరంగజేబు మిగిలిన ముగ్గురిని చంపి తండ్రిని ఆగ్రా కోటలో బంధించి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది అనమాట. ఔరంగజేబు ఇప్పుడు 1658 నుంచి 1707 దాకా 1658 నుంచి 1707 దాకా ఔరంగజేబు పరిపాలన కొనసాగించడం అనేది జరిగింది అనమాట. సో ఆ పరిపాలనకు రావడంతో అస్సాంపై విజయం సాధించడం జరిగింది. ఔరంగజేబు సాధించాడు, అస్సాంపై విజయం సాధించాడు అనమాట. కానీ యావత్ రాజ్యంలో అనేక తిరుగుబాట్లు, వ్యతిరేకత అనేటువంటిది ఔరంగజేబుకి ఏర్పడ్డాయి. ఎందుకంటే ఔరంగజేబు అనుసరించినటువంటి విధానాల వల్ల యావత్ భారతదేశం అంతా కూడా తిరుగుబాట్లు చెలరేగినాయి అనమాట. షాజహాన్ అంటే ఇక్కడ ఔరంగజేబు రాజ్యంలో తిరుగుబాట్లు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ ఏ ప్రదేశాల్లో అంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ ప్రాంతాలు అంటే ఇంకొంచెం భారతదేశంలో అన్ని చోట్ల నుంచి కూడా తిరుగుబాట్లు అనేటువంటివి బయలుదేరినాయి అనమాట. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, రాజస్థాన్, అలాగే దక్కన్ ప్రాంతాలు. అంతేకాకుండా చాలా మంది నాయకులు ఇతనికి ఎదురు తిరగడం అనేది జరిగింది. ముఖ్యంగా సిక్కుల గురువులు అనమాట. సిక్కు గురువులతో ఎక్కువగా ఇతనికి విభేదాలు రావడం జరిగింది. సిక్కుల 9వ గురువు అయినటువంటి గురు గోవింద సింగ్, అలాగే సిక్కుల 10వ గురువు అయినటువంటి సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్. 9వ గురువు గురు తేజ్ ఎవరంటే గురు తేజ్ బహదూర్. మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ లో కూడా బిట్ ఇవ్వడం జరిగింది. సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్, అలాగే 10వ గురువు ఎవరంటే గురు గోవింద సింగ్ లాంటి వాటితోటి ఇతనికి విభేదాలు ఎక్కువగా రావడం, సంఘర్షణ ఏర్పడడం అనేది జరిగింది అనమాట. అంతేకాకుండా ఇంకా శివాజీ, మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మరాఠా యోధుడు శివాజీతో కూడా ఇతనికి యుద్ధం రావడం జరిగింది. అదేవిధంగా ఔరంగజేబు కుమారుడు అయినటువంటి అక్బర్ కూడా ఇతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట. సరే, మొత్తానికి ఇటువంటి నాయకులు గురు తేజ్ బహదూర్, అలాగే గురు గోవింద సింగ్, శివాజీ, ఔరంగజేబు కుమారుడు అయినటువంటి అక్బర్ లాంటి వాళ్ళతో తిరుగుబాట్లు వచ్చినప్పటికీ కూడా దాంట్లో ముఖ్యంగా శివాజీ మరి ఇతను విభేదించి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అనమాట. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరో? శివాజీ. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరంటే శివాజీ అనమాట. అలాగే మరి ఔరంగజేబు ఏంటంటే ఆక్రమించుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు, అంటే దక్షిణాది ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కనుక ఔరంగజేబు ఆక్రమించినటువంటి ప్రాంతాల్లో మొట్టమొదటిది ఏంటంటే బీజాపూర్. ఈ బీజాపూర్ అనేటువంటి దాన్ని 1685లో బిజాపూర్ సామ్రాజ్యాన్ని అతను ఆక్రమించుకోవడం జరిగింది అన్నమాట, బిజాపూర్ సామ్రాజ్యం. అలాగే 1687లో గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది, గోల్కొండ. అదేనా? సో 1685లో బిజాపూర్ సామ్రాజ్యాన్ని, 1687లో గోల్కొండ సామ్రాజ్యాన్ని ఇతడు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో అంటే ఇక్కడ ఒకటి వాడుకలో ఉండేటువంటి విషయం ఏంటంటే ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకునే సందర్భంలో గోల్కొండ కోట దగ్గర ఉన్నటువంటి కాపలాదారులకి లంచం ఇచ్చి ఆ తలుపు తెరిపించుకుని అతడు లోనకు ప్రవేశించి యుద్ధం చేశాడని చెప్పేసి కొన్ని చారిత్రక కథనాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా 1686లో బిజాపూర్ సామ్రాజ్యాన్ని 1685లో బిజాపూర్ సామ్రాజ్యాన్ని, అలాగే 1687లో గోల్కొండ కోటని ఇతడు ఆక్రమించుకోవడం అనేది జరిగింది అనమాట. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాలి. గోల్కొండ కోట ఇందాక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో కూడా మనం చెప్పడం జరిగింది.
తర్వాత ఇతని మరణాంతరం కూడా మరి సోదరులు ఇతర కుమారుల మధ్య సంఘర్షణ అనేటువంటిది ఏర్పడి సింహాసనం వరకు చాలా గొడవలు జరగడం అనేది కూడా జరిగింది అనమాట. తర్వాత ఇతర రాజులతో మొఘలుల యొక్క సంబంధాలు, అంటే ఇతర రాజులతో మొఘలుల యొక్క సంబంధాల గురించి చెప్పిన ముందు ఒకసారి మళ్ళీ ఈ విషయం గుర్తు చేసుకుందాం. ఏంటంటే ఒకటి, ఇక్కడ మొఘలాయి చక్రవర్తుల యొక్క వరుస క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాబరు అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబర్ కుమారుడు హుమాయూన్ కుమారుడు అక్బర్ కుమారుడు జహంగీర్ కుమారుడు షాజహాన్ కుమారుడు ఔరంగజేబు. వీళ్ళు ప్రధాన మొఘలులుగా మనం గుర్తించబడ్డారనమాట. తర్వాత ప్రధాన మొఘలు తర్వాత చివరి మొఘలుడు అంటే 1707 నుంచి 1857 వరకు కూడా చివరి మొఘలు అంటే కడపటి మొఘలు అనేవాడు పరిపాలన చేయడం జరిగింది అనమాట. కడపటి మొఘలు అంటాం. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? 1707 నుంచి 1857 తిరుగుబాటు జరిగే వరకు కూడా కడపటి మొఘలు పరిపాలన చేయడం జరిగింది. అయితే వీరు నామమాత్రులు అనమాట, నామమాత్రులు. అయితే చివరి మొఘలాయి చక్రవర్తి అంటే 1857 తిరుగుబాటు చేసే సమయంలో ఉన్నటువంటి మొఘలాయి చక్రవర్తి లేదా చివరి మొఘలాయి చక్రవర్తి ఎవరంటే రెండవ బహదూర్ షా లేదా బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చి పెట్టింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. బహదూర్ షా జాఫర్ చివరి మొఘలాయి చక్రవర్తి. అదే చివరి మొఘలాయి చక్రవర్తి ఎవరంటే బహదూర్ షా జాఫర్. సో ఎప్పుడుది 1857 తిరుగుబాటు వరకు కూడా ఈ మొఘలుల యొక్క కడపటి మొఘలు పరిపాలన చేయడం జరిగింది కొద్ది ప్రాంతాల్లో. అయితే వాళ్ళ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది లేదనమాట. సరే, మరి ఇతరులతో ఏ విధమైనటువంటి సంబంధాలు నేర్పడం అనేది జరిగింది? మొఘలులు ఇతరులతో ఏ విధంగా సంబంధాలు నేర్పడం జరిగింది? సో మొఘలులు ఇతరులతో సంబంధాలు మనం చూసుకున్నట్లయితే కనుక మొఘలులు పాత రాజ్యాలను పూర్వ రాజ్యాలుగా కొనసాగడానికి అనుమతించడం జరిగింది అనమాట. అంటే పాత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిపాలన చేసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. కానీ మా యొక్క ఆధీనంలో ఉండండి, మీ పరిపాలన మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. వారి ద్వారానే రెవెన్యూస్ ఇస్తూ వసూలు చేసుకోవడం, అలాగే మొఘలుల్లో స్వచ్ఛందంగా సత్సంబంధాలు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరంటే రాజపుత్రులు అనమాట. రాజపుత్రులతో ఈ మొఘలాయి చక్రవర్తులు సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సత్సంబంధాలు అంటే ముఖ్యంగా ఏంటంటే వివాహాలు చేసుకోవడం ద్వారా రాజపుత్రులతోటి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, అలాగే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, ఇటువంటివి వాళ్ళు చేయటం అనేది జరిగింది అనమాట. అయితే మొఘలాయి సామ్రాజ్యాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి రాజపుత్ర వంశం ఏంటంటే చిత్తోడికి చెందినటువంటి సిసోదియా రాజవంశం అనమాట. చిత్తోడికి చెందినటువంటి సిసోదియా రాజవంశం, చిత్తోడికి చెందినటువంటి సిసోదియా రాజవంశం అనేటువంటిది మొఘలాయి చక్రవర్తుల్ని తీవ్రంగా చివరి వరకు వ్యతిరేకిస్తూ పోరాడుతూ వచ్చింది అనమాట. తర్వాత మరి వీళ్ళ యొక్క పరిపాలన సమతుల్యత వల్ల ఎంతో మంది యొక్క అభిమానాన్ని వీళ్ళు చూరగొనడం అనేది జరిగింది. తమ స్నేహాన్ని గుర్తుగా మొఘలాయి చక్రవర్తులు ఏం చేసేవారంటే ఇతరులతోటి రాజపుత్రులతోటి వాళ్ళ కూతుర్ని వివాహాలు చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ముఖ్యంగా రాజపుత్ర స్త్రీలకు జన్మించినటువంటి మొఘలాయి చక్రవర్తులు ఎవరంటే జహంగీర్. రాజపుత్ర స్త్రీలకు జన్మించినటువంటి మొఘలాయి చక్రవర్తులు ఎవరు? జహంగీర్. సో జహంగీరు ఇతని తల్లి అంబర్ రాకుమార్తె. జహంగీర్ యొక్క తల్లి ఎవరంటే అంబర్ రాకుమార్తె. అన్నమాట. ఇతని యొక్క తల్లి ఎవరంటే అంబర్ రాకుమార్తె. అలాగే ఓకే, రాజపుత్రులకు జన్మించినటువంటి మొఘల్ చక్రవర్తులు చూసుకున్నట్లయితే కనుక జహంగీరు ఇతని యొక్క తల్లి అంబర్ రాకుమార్తె అనమాట. అంబర్ రాకుమార్తె అంటే నేను జైపూర్. అదేవిధంగా షాజహాను జోధ్పూర్ యువరాణి యొక్క కొడుకు అనమాట. సో ఈ విధంగా రాజపుత్రులు తోటి వివాహ సంబంధాలు నెరపడం ద్వారా మొఘలాయులు భారతదేశంలో మరి పెరవేసుకుపోవడం అనేది జరిగింది అనమాట. సో మొఘల్ చక్రవర్తుల కాలంలో ఉన్నటువంటి మున్సిబ్దారులు, జాగీర్దారులు, మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలో ఉన్నటువంటి మున్సిబ్దారులు, జాగీర్దారుల యొక్క విధానాలు ఎలా ఉన్నాయి? మున్సిబ్దారులు, జాగీర్దారులు. మన్సబ్దారులు, జాగీర్దారులు. మన్సబ్దారులు, జాగీర్దారులు చూసుకున్నట్లయితే కనుక మొఘల్ సామ్రాజ్యంలో ఉద్యోగాల్లో నియమించబడిన వారు ఎవరంటే సాధారణంగా తురుష్కులు, ఇరానియన్లు, భారతీయ ముస్లింలు, ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠులు.
అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మరి వాళ్ళ సామ్రాజ్యంలో సైన్యాలుగా నియమించుకోవడానికి ఉపయోగించుకున్నారు అనమాట. అలాగే వీరందరినీ ఏమనంటే మన్సబ్దారులుగా చేసుకుని భర్తీ చేసుకుని సైనిక హోదా కల్పించడం జరిగింది. ఎవరికి తుర్ష్కులు కానీ, ఇరానియన్లు కానీ, అలాగే భారతీయ ముస్లింలు కానీ, తర్వాత అఫ్ఘాన్లు, రాజపుత్రులు, మరాఠులు వీళ్ళంతా కూడా ఏంటంటే సైన్యంలో జాయిన్ చేసుకుని అదేవిధంగా మన్సబ్దారులుగా భర్తీ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో ఈ మన్సబ్దారులు అనేటువంటి వాళ్ళు చక్రవర్తి యొక్క ప్రత్యక్ష ఆధీనంలో ఉండేవాడు. మన్సబ్దారులు ఎవరి ఆధీనంలో ఉండేవారు అంటే చక్రవర్తి యొక్క ప్రత్యక్ష ఆధీనంలో ఉండి కొన్ని బాధ్యతలను నిర్వర్తించేవారు అనమాట. ఏంటి మన్సబ్దారుల యొక్క బాధ్యతలు చూసుకున్నట్లయితే కనుక ఒకటి ఏంటంటే రాజ్యప్రసాదాలు లేదా భవంతులను కాపాడటం, అంటే భవంతులకు సెక్యూరిటీ ఇవ్వడం అన్నట్టు, భవంతులను కాపాడటం. అదేవిధంగా ఒక ప్రాంతాన్ని పరిపాలించే బాధ్యతలు నిర్వర్తించడం, ఏదైనా ఒక ప్రాంతాన్ని పరిపాలించే బాధ్యతలు నిర్వర్తించడం, అలాగే కొత్త రాజ్యాలపై దండెత్తడం, తర్వాత తిరుగుబాట్లను అణిచివేయటం. కొత్త రాజ్యాలపై దండెత్తడం, తర్వాత తిరుగుబాట్లను అణచడం, ఇంకా భవంతులను కాపాడడం, తర్వాత పరిపాలనా బాధ్యతలు, ఈ 4 రకాలైనటువంటి బాధ్యతల్ని మన్సబ్దారులు నిర్వర్తిస్తుండేవారు అనమాట. ఏంటి 4 రకాల బాధ్యతలు? రాజప్రసాదాలు లేదా భవంతులను కాపాడడం, పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడం, కొత్త రాజ్యాల మీద దండెత్తడం, అలాగే తిరుగుబాట్లను అణిచివేసేటువంటి బాధ్యతలు అనమాట. సో ఇక్కడ ఈ మన్సబ్దారీ విధానం లేదా మన్సబ్దారీ విధానం మనకి విజయనగర సామ్రాజ్యంలోని అమర నాయకర విధానానికి మధ్య ఉండేటువంటి తేడాలు ఏంటి అనేటువంటిది గమనించవచ్చు అనమాట. మన్సబ్దారీ విధానం అంటే ముందు మన్సబ్దారీ విధానంలో ఏంటంటే మన్సబ్దారులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా చక్రవర్తి చెప్పినట్లుగా నడుచుకునే వ్యవస్థని దీంట్లో అభివృద్ధి పరచడం జరిగింది అనమాట. మన్సబ్దారులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా చక్రవర్తి చెప్పినట్టుగా నడుచుకునే విధానం. సో విజయనగర సామ్రాజ్యంలో మరి అమర నాయకర్లు అనే వాళ్ళు ఎలా ఉండేవారంటే ఈ నాయకరాజులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని చక్రవర్తిని సైతం ధిక్కరించే విధంగా వాళ్ళు ఉండటం అనేది జరిగింది అనమాట. ఈ నాయకర్లు అనేటువంటి వాళ్ళు, అమర నాయకర్లు అనేవాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునేవారు అనమాట. కొన్ని సందర్భాల్లో చక్రవర్తిని కూడా ధిక్కరించడం అనేది జరిగేది అనమాట. అలాగే మన్సబ్దారులు జాగీర్ల నుండి వచ్చే ఆదాయాల నుండి జీతాలు తీసుకునేవారు, కానీ వారికి జాగీర్ పాలనాధికారం లేదు. జాగీర్దారుల నుంచి వచ్చేటువంటి ఆదాయాలను తీసుకుని జాగీర్దారుల నుండి అంటే మన్సబ్దారులు ఏంటంటే వాళ్ళు జీతాలు తీసుకునేవారు. ఎవరి దగ్గర జీతాలు తీసుకునేవారు అంటే జాగీర్దారుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుని ప్రభుత్వానికి అప్పగించేసి ప్రభుత్వం దగ్గర నుంచి అంటే మొగలాయి చక్రవర్తి దగ్గర నుంచి వాళ్ళు జీతాలు తీసుకునేవారు అనమాట. సో వీరు జాగీర్ పాలనాధికారం వీళ్ళకి లేదు. అలా కాకుండా అమర నాయకర్లు ఏం చేసేవారంటే నిర్ణీత ప్రాంతం నుండి పన్నులు వసూలు చేసేవారు. వీరు ఆయా ప్రాంతాలపై పాలనా అధికారాన్ని కలిగి ఉండేవారు అనమాట. అంటే విజయనగర రాజుల కాలం నాటి అమర నాయకర్లకి అలాగే మొగలాయి చక్రవర్తుల పాలన కాలం నాటి మన్సబ్దారులకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు ఏంటంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవారు అమర నాయకులు, వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లేదనమాట. కేవలం వీరు జాగీర్ నుండి వచ్చే పన్నులు వసూలు చేసి చక్రవర్తికి చెల్లించేవారు. జాగీర్ నుంచి వసూలు చేసేటువంటి పన్నులు వసూలు చేసి చక్రవర్తికి చెల్లించేవారు. అంతే తప్పించి వీళ్ళు పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలు మాత్రం కంపల్సరీగా మొగలాయి చక్రవర్తి తీసుకోవడం అనేది జరిగింది అనమాట. సో మొఘల కాలం నాటి మన్సబ్దారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక మొఘలులు ప్రతి 2 సంవత్సరాలకి మన్సబ్దారులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుస్తుండేవారు అనమాట. ఎందుకంటే ఒక ప్రాంతంలోనే వాళ్ళు బలోపేతం అవ్వకుండా ఉండటానికి, తద్వారా బలోపేతం అయినట్లయితే కనుక వాళ్ళు స్వతంత్రత ప్రకటించుకుంటారేమో అని చెప్పేసి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాళ్ళని బదిలీ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండిపోవడం వల్ల వారు బలపడే అవకాశం ఉండేదని వాళ్ళు భావించారన్నమాట. తర్వాత నిర్ణీత సంఖ్యలో గుర్రపు రౌతులను అశ్వైక దళాన్ని పోషించాలి. కంపల్సరిగా గుర్రపు రౌతుల్ని అశ్వైక దళాన్ని ఈ మన్సబ్దారులు పోషించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. మన్సబ్దారు తన అశ్వైక దళాన్ని తీసుకొచ్చి వాటిని నమోదు చేయించి గుర్రాలపై ముద్రలు వేయించి మరి వాళ్ళ జీతభత్యాలు పొందడం అనేది జరిగేది అనమాట. అంటే అశ్వాలని నడిపేటువంటి రౌతుల్ని పోషించడంతో పాటు వాళ్ళని ఆ గుర్రాలను తీసుకొచ్చి ముద్రలు వేయించి జీతభత్యాలు ఇచ్చేటువంటి పద్ధతి. అంటే గుర్రం ఎన్ని గుర్రాలను పెంచుతున్నావు, సో అన్ని గుర్రాల మీద ముద్రలు వేయడం, ఆ ముద్రలను బట్టి వాళ్ళు జీతాలు చెల్లించేవారు అనమాట. మన్సబ్దారు మరణించాక అతని ఆస్తిని చక్రవర్తి జప్తు చేసుకునేవాడు అనమాట. మన్సబ్దారు దగ్గర ఎంత అయితే ఆస్తి ఉందో ఆస్తిని మన్సబ్దారు చనిపోయిన తర్వాత ఆస్తిని స్వీకరించడం అనేది జరిగేది అనమాట. జాగీర్లు కూడా 2-3 సంవత్సరాలకు వేరు వ్యక్తులకు బదిలీ చేసేవారు.
సో అక్బర్ కాలంలో మనసబ్దారులు జీతానికి సరిపోయే విధంగా జాగీర్లను జాగ్రత్తగా లెక్కించి నిర్ణయించేవారు అనమాట. మనసబ్దారికి ఎంత అయితే జీతం సరిపోతుందని చూసి జాగీర్లు ఎన్ని 2 జాగీర్లు లేదా 3 జాగీర్లు 4 జాగీర్లు ఇస్తే ఇతనికి ఆదాయం సరిపోతుంది అనేటువంటి విధానాన్ని లెక్కించి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అలాగే ఔరంగజేబు కాలంలో మనసబ్దారుల సంఖ్య ఎక్కువగా పెంచారు, కానీ వీరు జాగీర్లు పొందడానికి చాలా కాలం వేచి ఉండవలసి వచ్చేది అనమాట. అంటే ఔరంగజేబు కాలం సరికి మనసబ్దారుల సంఖ్య పెంచడం, వాళ్ళకి జాగీర్లు ఇవ్వడం అనేటువంటి చాలా ఎక్కువ టైం వేచి ఉండవలసి వచ్చేది అనమాట. సో వీరు జాగీర్లు లభించినప్పుడు ఏం చేసేవారంటే అక్రమ వసూళ్లకు పాల్పడేవారు అనమాట. ఔరంగజేబు మరి చివరి కాలంకి వచ్చేసరికి అక్రమ వసూళ్లు భారీ స్థాయికి చేరుకున్నాయి అనమాట. సో ఈ విధంగా మొఘళ్ళ కాలం నుండి మనసబ్దారీ వ్యవస్థ అనేటువంటిది కొనసాగింది అనమాట. మరి మొఘళ్ళ కాలంలో జప్తు పద్ధతి లేదా జమీందారీ పద్ధతి అనేటువంటిది ఎలా ఉంది? జప్తు మరియు జమీందారులు. మొఘలుల ప్రధాన ఆదాయం వ్యవసాయ ఉత్పత్తులపై విధించే పన్ను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులపై విధించే పన్ను మొఘలుల యొక్క ప్రధానమైనటువంటి ఆదాయంగా ఉండేదన్నమాట. సో అక్బర్ ఆర్థిక మంత్రి అయినటువంటి తోడర్ మల్లు, అక్బర్ ఆర్థిక మంత్రి పేరు ఏంటంటే తోడర్ మల్లు. తోడర్ మల్లు అక్బరు ఆర్థిక మంత్రి. అక్బర్ ఆర్థిక మంత్రి అయినటువంటి తోడర్ మల్లు, అక్బర్ ఆర్థిక మంత్రి అయినటువంటి తోడర్ మల్లు ఈ జప్తు పద్ధతి అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో 1570, 1580 సంవత్సరాల మధ్య కాలంలో మరి పంట పండేటువంటి ప్రాంతాలని సర్వే చేయించి ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయి, ఏ పంటలు పండించాలి అని వాటిని నిర్ణయించి జాగ్రత్తగా సర్వే చేయించడం జరిగింది అనమాట. సో ఈ సర్వే ఆధారంగా ప్రతి పంటకు మరి నగదు రూపంలో ఎంత పన్ను చెల్లించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. సో ఈ రెవెన్యూ విధానాన్ని అంటే ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాక్లుగా పెట్టి ప్రతి బ్లాక్ ను ప్రత్యేక శిస్తు పట్టికని తయారు చేయడం జరిగింది అనమాట. రెవెన్యూ అంటే పంటలు పడినటువంటి ప్రాంతాన్ని ఒక రెవెన్యూ బ్లాక్ గా పెట్టి ప్రతి బ్లాక్ ని ఏంటంటే ప్రతి బ్లాక్ కు ప్రత్యేక శిస్తు పట్టిక, ప్రతి బ్లాక్ కు ప్రత్యేక శిస్తు పట్టిక ఒకటి పెట్టి ఆ విధంగా పన్నులు వసూలు చేయడం అనేది జరిగింది అనమాట. ఈ రెవెన్యూ విధానాన్ని ఏమన్నారంటే జప్తు పద్ధతి. ఈ రెవెన్యూ విధానాన్ని ఏమన్నారంటే జప్తు పద్ధతి అని చెప్పారు అనమాట. ఆల్రెడీ మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో మరి మొఘలాయ చక్రవర్తుల్లో అనుసరించినటువంటి జప్తు పన్నుల విధానం అయితే రెవెన్యూ విధానం అయితే అడగడం జరిగింది అనమాట. సో ఈ రెవెన్యూ విధానం ఏంటి? జప్తు పద్ధతి అనమాట. సో ఈ విధానాన్ని సర్వే చేసిన ప్రాంతాల్లో బాగా మరి సక్సెస్ఫుల్ అవడం జరిగింది, కానీ బెంగాల్ గుజరాత్లలో మరి ఈ జప్తు పద్ధతి అనేటువంటిది ఫెయిల్యూర్ అవడం జరిగింది అనమాట. బెంగాల్ గుజరాత్ ప్రాంతాలలో ఈ వీళ్ళు మొఘలాయ చక్రవర్తులు అనుసరించినటువంటి రెవెన్యూ విధానం అనేటువంటిది ఫెయిల్ అవడం అనేది జరిగింది అనమాట. సో ఈ పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా వ్యవహరించడానికి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలను వినియోగించడం మొదలు పెట్టారన్నమాట. స్థానికంగా ఉన్నటువంటి పెద్దలను వినియోగించడం మొదలు పెట్టారు. ఈ స్థానిక పెద్దలను ఏమన్నారంటే జమీందారులు అన్నారన్నమాట. శిస్తు వసూలు చేసి మొఘలాయ చక్రవర్తులకు అప్పగించడానికి మరి స్థానిక పెద్దలను పెట్టడం జరిగింది. ఈ స్థానిక పెద్దలు ఏమన్నారు? జమీందారులు అని చెప్పడం జరిగింది అనమాట. సో కాలక్రమేణా జమీందారీ పద్ధతి అనేటువంటిది స్టార్ట్ అయింది అనమాట. సో భూమి శిస్తులు వసూలు చేయడానికి జమీందారులకు శిస్తులో వాటా లభిస్తుంది. వీరి అధికారులతో చర్చలు జరపడానికి ప్రతినిధులుగా వ్యవహరించేవారు అనమాట. అధికారులతో మాట్లాడడానికి, ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి జమీందారులు మధ్యవర్తులుగా ఉండేవారు అనమాట. కొన్నిసార్లు కులాల ఆధారంగా జమీందారులు రైతుల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగి ఒక్కోసారి మొఘలాధికారికి ఎదురు తిరిగేవారు అనమాట. ప్రజల దగ్గర సన్నిహిత సంబంధాలు కొనసాగి మొఘలాయ చక్రవర్తికి ఎదురు తిరగడం అనేది జరిగింది అనమాట. ఇటువంటి తిరుగుబాట్లు 17వ శతాబ్దంలో మొఘల సామ్రాజ్య స్థిరత్వానికి సవాలుగా నిలిచాయి అనమాట. సో ఈ విధంగా జమీందారుల యొక్క తిరుగుబాట్లు అనేటువంటిది 17వ శతాబ్దానికి వచ్చేసరికి పెద్ద సవాల్ కింద తయారైనాయి అనమాట. తర్వాత మరి మొఘలాయ చక్రవర్తుల్లో గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరంటే అక్బర్ చక్రవర్తి అనమాట. సో అక్బర్ యొక్క విధానాలు ఎలా ఉన్నాయి? మొఘలాయ చక్రవర్తుల్లో గొప్ప పరిపాలనా దక్షుడు ఎవరంటే అక్బర్ చక్రవర్తి. అక్బర్ యొక్క పరిపాలనా విధానం. అక్బర్ యొక్క పరిపాలనా విధానం గురించి అక్బర్ నామా అనేటువంటి పుస్తకంలో అబుల్ ఫజిల్ రాయటం జరిగింది అనమాట. అబుల్ ఫజిల్ అనే ఆయన ఎవరు? ఈ అక్బర్ చక్రవర్తి యొక్క మరి ఆస్థాన విద్వాంసుడు అలాగే మిత్రుడుగా ఉన్నాడు అనమాట. సో ఈ అబుల్ ఫజిల్ ఏం చేశారంటే అక్బరు నామా అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఈ గ్రంథంలో అక్బర్ యొక్క విధానాలను చర్చించడం జరిగింది అనమాట. ముఖ్యంగా 1570 క్రీస్తు శకం 1570 ప్రాంతంలో అక్బరు ఫతేపూర్ సిక్రీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అనమాట. ఫతేపూర్ సిక్రీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ఏంటంటే ముస్లిం పండితుల్ని, తర్వాత బ్రాహ్మణుల్ని, రోమన్ క్యాథలిక్ని, ఇంకా జొరాస్ట్రియన్ని వీళ్ళందరినీ కూడా పిలిచాడు అనమాట. అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దేని గురించి? మతం గురించి చర్చ జరపడానికి.
మతం గురించి చర్చ జరపడానికి ఈ బ్రాహ్మణుల్ని, ముస్లింని, జొరాస్ట్రియన్ని, అలాగే ఇంకా రోమన్ సామ్రాజ్యానికి చెందినటువంటి రోమన్లని వీళ్ళందరినీ కూడా సమావేశం వచ్చి ఒక మీటింగ్ పెట్టాడనమాట. ఈ ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉంది? ఆగ్రా సమీపంలో ఉంది. ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉంది? ఆగ్రా సమీపంలో ఉందన్నమాట. సో ఈ ప్రజల యొక్క విభిన్న సాంప్రదాయాల పైన అక్బర్కి ఎంతో ఆసక్తి ఉండి, సో ఈ ఒక స్వచ్ఛమైనటువంటి దాన్ని రూపొందించాలి, అంటే స్వచ్ఛమైనటువంటి ఒక మత విధానాన్ని రూపొందించాలని చెప్పేసి ఏదో ఒక పద్ధతి పట్ల, విశ్వాసం పట్ల కాక నీతి, నిజాయితీ, సమన్యాయం, శాంతి వంటి యావత్ ప్రపంచానికి అన్వయించే సిద్ధాంతాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి అక్బరు ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట. సో అక్బర్ సంకల్పించినటువంటి నిర్ణయ విధానాన్ని ఏమంటామంటే సుల్హి కుల్ అనేటువంటి విధానం అన్నమాట. సుల్హి కుల్ అక్బర్ అనుసరించినటువంటి మత విధానం ఏంటంటే సుల్హి కుల్. సుల్హి కుల్ అనేటువంటి ఒక మత విధానాన్ని అనుసరించడం జరిగింది అనమాట. సో ఈ అక్బర్కి ఈ సుల్హి కుల్ మత విధానంలో అక్బర్కి సహకరించినటువంటి వ్యక్తి ఎవరంటే అబుల్ ఫజిల్. సో అబుల్ ఫజిల్ తర్వాత అక్బర్ తర్వాత ఈ మత విధానాన్ని జహంగీరు, షాజహాన్లు కూడా మరి అనుసరించడం అనేది జరిగిందనమాట. సో అక్బర్ కుమారుడు అయినటువంటి జహంగీరు సుల్హే కుల్ గురించి కొన్ని విషయాలు అతను వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటి ఆ విషయాలంటే, ఈ విశాల దైవగరులలో అందరికీ చోటు ఉంది, ఈ రాజ్యంలో అన్ని దిశలా పరిమితి ఉంది, మొత్తం ప్రపంచం చుట్టూరు కూడా మహాసముద్రాలు అనేది సముద్రం తప్ప వేరేది ఏమీ లేదు, ఇతర నమ్మకాలు, మత పెద్దలకు, మతస్థులకు వారికి నివాసం ఉంది, మత వివక్షతకు తావే లేదు. ఆ తర్వాత సున్నీ షియాలు ప్రార్థనల కోసం మసీదులోకి, అలాగే క్రైస్తవులు, యూదులు తమ ప్రార్థన కోసం చర్చిలకి వెళ్ళొచ్చు. అతను స్థిరంగా ప్రపంచ శాంతి విధానాలని అవలంబించాడు. అతను అంటే ఎవరిక్కడ? అక్బర్ అన్నమాట. ప్రపంచ శాంతి విధానం అంటే సుల్హే కుల్ అనే దానికి అర్థం ఏంటంటే ప్రపంచ శాంతి. సుల్హే కుల్ అనేటువంటి విధానానికి అర్థం ఏంటంటే ప్రపంచ శాంతి. దీని మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా అంటే ఈ వాక్యాలు చెప్పింది ఎవరంటే అక్బర్ కుమారుడు అయినటువంటి జహంగీర్ అనమాట. అంటే జహంగీరు, షాజహాన్లు కూడా సుల్హే ఈ కుల్ విధానాలను అనుసరించడం జరిగింది. మరి తర్వాత కాలంలో వచ్చినటువంటి అక్బర్ యొక్క కుమారులు అయినటువంటి జహంగీరు, షాజహాన్ల తర్వాత ఔరంగజేబు వచ్చాడు. కానీ ఔరంగజేబు ఈ సుల్హే కుల్ విధానాలను పూర్తిగా విస్మరించడం అనేది జరిగింది అనమాట. సో 17వ శతాబ్దం తర్వాత మొఘలాయి సామ్రాజ్యం ఏ విధంగా ఉంది? పరిపాలన, సైనిక సామర్థ్యాలతో మొఘల సామ్రాజ్యం ఆర్థిక వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధి సాధించింది అనమాట. ఎప్పుడు? 17వ శతాబ్దం తర్వాత. అయితే విదేశీ యాత్రికులు మాత్రం భారతదేశ సంపదతో పాటు దారిద్ర్యాన్ని కూడా వాళ్ళు వర్ణించడం జరిగింది. అంటే భారతదేశంలో సంపద ఎక్కువగా ఉందని చెప్పడంతో పాటు ఇంకా దారిద్ర్య పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు రాయడం జరిగింది అనమాట. ఈ తేడాలను షాజహాన్ 20వ పాలనా సంవత్సరంలో తమ అధికార పత్రం అనేటువంటిది, అంటే మొఘల ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక అధికార పత్రంలో విడుదల చేయడం జరిగింది అనమాట. ఏంటి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో అని చెప్పేసి. ఈ తర్వాత సామ్రాజ్యంలో మరి మొత్తం మన్సబ్దారులు ఎంతమంది అంటే 8,000 మంది. మొఘలాయి సామ్రాజ్యంలో మొత్తం మన్సబ్దారులు ఎంతమంది? 8,000 మంది ఉన్నారన్నమాట. మొఘలాయి సామ్రాజ్యంలో మొత్తం మన్సబ్దారులు 8,000 మంది ఉన్నారు. వీటిలో ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు 445 మంది, అంటే 5.6% మంది ఉన్నత శ్రేణి వ్యక్తులుగా ఉన్నారనమాట. తర్వాత కానీ 5.6% మన్సబ్దారుల వారి ఉద్యోగాలకు మొత్తం ఆదాయంలో 61.5% ఆదాయం చెల్లించడం అనేది జరిగేది. ఈ 445 మందికి 61.5% ఆదాయం వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగేది అనమాట. సో అంటే ఈ ఉన్నత శ్రేణి మన్సబ్దారులు ఎక్కువ ఆదాయాన్ని పొందడం అనేది జరుగుతూ ఉండేది అనమాట. మొఘల చక్రవర్తులు వారి మన్సబ్దారుల ఆదాయాలు ఎక్కువ భాగాన్ని రోజువారీ అవసరాలకు, వస్తువులు కొనుగోలుకు వినియోగించేవారు అనమాట. మొఘలాయి చక్రవర్తి ఏం చేశారంటే మన్సబ్దారుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఎక్కువ భాగానే రోజువారీ ఖర్చులకు వినియోగించేవారు అనమాట. సో ఈ ఖర్చుల వల్ల ప్రయోజనం పొందుతున్నవారు ఎవరంటే వస్తువులు సరఫరా చేసే ధనవంతులైనటువంటి రైతులు, చేతి వృత్తుల వారు లాభం పొందేవారు. మరి లబ్ధి పొందిన వారు ఎవరంటే పేదవారు. వీరు అదనపు పనిముట్లు పెట్టుబడి పెట్టలేదు, వీరికి రెక్కాడితే కానీ డొక్కాడేది కాదనమాట. అంటే వీళ్ళు మన్సబ్దారుల దగ్గర వచ్చేటువంటి ఆదాయాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఎవరికి ధనవంతులైన రైతులకి, చేతుల వారికి లబ్ధి చేకూరేది కానీ పేదవారికి పెద్దగా లబ్ధి చేకూరేది కాదనమాట. సో 17వ శతాబ్దంలో విపరీతమైన సంపద వనరుల మీద మొఘల అధికారులు ఆధిపత్యం ఉండడంతో వీరి శక్తివంతమైనటువంటి వర్గంగా తయారన్నమాట. అంటే మొఘల అధికారులు ఈ 17వ శతాబ్దం చివరికి వచ్చేసరికి శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యారన్నమాట. మొఘల చక్రవర్తి అధికారం క్షీణించే కొలది ప్రాంతీయ రాజ్యాలు కొన్ని ప్రాంతాల్లో బలపడడం అనేది జరిగింది. అంటే ప్రధానమైనటువంటి చక్రవర్తులు ఎప్పుడైతే అయిపోతా ఉన్నారో చివరికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర రాజులు బలపడడం అనేది జరిగింది అనమాట. వారు హైదరాబాద్, అవధ్ లాంటి రాజ్యాలను స్థాపించడం జరిగింది. వీరు
అంటే హైదరాబాదు, అవధ్ లాంటి రాజ్యాలు, ఈ స్వతంత్ర రాజ్యాలు ఏర్పడడం అనేది జరిగిందనమాట. ఢిల్లీ ప్రభువుకు తమ చక్రవర్తిగా అంగీకరించినప్పటికీ 18వ శతాబ్దంలో ఈ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా విలసిల్లాయి అన్నమాట. సో మరి ఈ విధంగా మొఘలాయి చక్రవర్తులు వాళ్ళ యొక్క పరిపాలనా విధానం అనేటువంటిది కొనసాగింది. సో మొఘలాయి చక్రవర్తుల యొక్క టాపిక్ మీరు బాగా విన్నట్లయితే కనుక డెఫినెట్ గా మరి ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.